హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మనం ఎక్కడ ఉన్నామండి? హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఈజ్ డన్. టైప్ 5లో ఏది టైప్ 5? కాంప్లిమెంటరీ, నాట్ పర్టికులర్ ఇంటిగ్రల్. వైపీలో పర్టికులర్ ఇంటిగ్రల్. టైప్ 5 అంటే ఏంటిది? 1/f of d into what is our method? X to the power of m into v. This is the final method. All mix అయి ఉంటుంది. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు కాదండి, నేను గ్రాడ్యుయేషన్ అంటే ఇట్ ఈస్ 2001 పాస్డ్ అవుట్ అంటే ఏంటి, 2000 ఇయర్లో కూడా అప్పుడు కూడా అడిగారు. 99, 2000 ఆ ఇయర్లో కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ రిపీటెడ్ ప్రాబ్లమ్. ఓకే, ఎలా అంటే చూడడానికి కాంప్లికేటెడ్, బట్ యూ నీడ్ టు అప్లై ద స్టెప్ బై స్టెప్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లిజన్ కేర్ఫుల్లీ, ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్, మీరు కామెంట్ చేస్తేనే మీ కామెంట్స్ని బట్టి నేను పాజిటివ్ రెస్పాన్స్ ఉందా, నెగిటివ్ ఉందా, నేను ఇంకెలా చెప్పాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్లస్ మీకు హెల్ప్ అవుతుందా నాకు తెలుస్తుంది. దయచేసి కామెంట్ చేయండి. ఓకే, అండ్ హియర్ ఇలా ఇచ్చారండి. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకు తెలిసిన మెథడ్ అండ్ ఈజీ మెథడ్, 2 ఫంక్షన్స్. లిజన్ కేర్ఫుల్లీ, దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మనకి 2 ఫంక్షన్స్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే e⁴ax into v. ఆ ఫామ్లో ఉంటే ఫస్ట్ యూ నీడ్ టు రైట్ దట్ ప్రిన్సిపల్, రైట్ దట్ మెథడ్. దెన్ ఆఫ్టర్ దాట్ గో ఫర్ నెక్స్ట్. నేను ఫస్ట్ దాన్ని ఎలా రాస్తానంటే, లిజన్ కేర్ఫుల్లీ, నేను దీన్ని ఎలా రాస్తానంటే చూడండి అమ్మా, నాకు వైసీ వచ్చేసి ఏమొస్తుందంటే m+2 హోల్ స్క్వేర్ అండి. సారీ, m-2 అంటే m ఈజ్ ఈక్వల్ టు 2, 2 రూట్స్ వచ్చాయి అంటే c1 + c2x ఇంటూ e⁴ 2x. దిస్ ఈజ్ మై కాంప్లిమెంటరీ ఫంక్షన్. నౌ I'll going to concentrate on our yp only today, that is f of d, which is nothing but d² - 4d + 4 ఇంటూ, చూడండి నేను ఇలా లెంత్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ e⁴ax ఇంటూ v ఫార్మాట్లో రాయండి. అప్పుడు e⁴ax అంటే ఏంటి? e⁴2x ఇంటూ 8 is the constant, take it here. Then remaining these 2 functions, one is x², another one is sin 2x. దీన్ని మర్చిపోండి కాసేపు. దిస్ ఇస్ లుక్ లైక్ వాట్? e⁴ax into v. In this case, what we have to do? 1/f of d into e⁴ax into v. Then you need to substitute. D is replaced with d plus a and v as it is. After that, after simplification, apply v function. Okay, this is the way. అవునా? ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? e⁴ax into vలో ఉన్నప్పుడు d ప్లస్లో d ప్లస్ a సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ a అంటే ఎంతమ్మా? 2. నేను ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. 8 దిస్ వర్క్ ఈజ్ ఓవర్, పక్కన పడేయండి. ఓకే, d + 2 హోల్ స్క్వేర్ -4 into d + 2 + 4. What are the remaining functions? x² and sin 2x. Listen carefully. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, ఒక్క స్టెప్ మిస్ అయినా మీకు అర్థం కాదు. అండ్ this one is over, right? e⁴2x d² + 2d + 4 -4d -8 + 4. అవునా? ఆ సింప్లిఫై చేస్తే నాకేమొస్తుందంటే ఇక్కడ చూడండి అమ్మా. ఓకే, చేద్దాం. d² + a² + b² + 2ab, that is 4d, right? Then this is -4d -8 + 4. చూడండి, x² sin 2x. Listen carefully. 4 అంటే +8 -8 get cancel, +4d -4d. What is the remaining? 8 e⁴2x by d² x² sin 2x. Now this is look like what? Which principle? Our last method, 1/f of d into x⁴ m into v. In this case, what we have to do? We already know that v, it must be either, it may be
సైన్ ఆర్ ఇట్ మే బి కాస్. ఇక్కడ ఏముంది సైన్, కానీ సైన్ అంటే మనకేమని తెలుసు, యూలర్స్ ప్రిన్సిపల్, దట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్ అంటే ఏంటిది, ఈ టు ది పవర్ ఆఫ్ ఐ టీటా ఐఏఎక్స్ అని రాయొచ్చు. అవునా, నేను సైన్ ఉంది కాబట్టి సేమ్ అదే అండి. కాస్ ఉంటే రియల్ పార్ట్ అనండి, సైన్ ఉంటే ఇమాజినరీ పార్ట్ అనండి. అప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే చూడండి అమ్మా, వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. హియర్ 8e to the power of 2x. Now this is by d square into, how we can write it as, real part of, ఆర్ నేను ఎలా రాస్తాను, సారీ, ఇమాజినరీ పార్ట్. మనకు తెలుసు ఐపీ ఆఫ్ ఏమని రాస్తాను, ఈ టు ది పవర్ ఆఫ్ ఐఏఎక్స్. ఐఏ అంటే 2x, ఓకే, 2x. చూడండి ఇది కామన్, దీన్ని ఇక్కడ సింప్లిఫై చేయాలి కదా, 2ax ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై డి స్క్వేర్. ఇది కదండి మనం సింప్లిఫై చేయాల్సింది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నేను దీన్ని ఇంకెలా రాస్తాను, 8e to the power of 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్, అగైన్ మళ్ళీ ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్కి వెళ్తుంది మీరే చెప్పాలండి నాకు. అగైన్ దిస్ ఈజ్ లుక్ లైక్ e to the power of ax into v. దెన్ అగైన్ మళ్ళీ ఏ ఫార్మాట్కి వెళ్ళింది, టైప్ 4కి వెళ్ళిపోయింది. టైప్ 4కి వెళ్ళిపోగానే మనం దీన్ని పక్కకు తీయాలంటే, నౌ యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ వాట్, డి ఈజ్ రీప్లేస్డ్ విత్ వాట్, డి ఈజ్ రీప్లేస్డ్ విత్ వాట్, ఈ ఫంక్షన్ సింప్లిఫై అవ్వాలి, తర్వాతనే ఎక్స్ స్క్వేర్కి వెళ్తాను. అంటే నేను దీన్ని ఏం చేయాలి, డి ఈజ్ రీప్లేస్డ్ విత్ డి ప్లస్ ఏ. వాట్ ఈజ్ అవర్ ఏ హియర్, సారీ ఎక్స్ కోఎఫిషియంట్ కదండి, వాట్ ఈజ్ అవర్ ఏ హియర్, 2i. అప్పుడు నేను ఎలా రాస్తానంటే, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e to the power of 2ix, okay, or 2ix of what is the remaining, x square by d is replaced with d plus 2i whole square. ఇప్పుడు d plus 2i whole square కదండి, నేనేం చేస్తాను ఇక్కడ, ఆ హోల్ స్క్వేర్లో నుంచి ఐ టేక్ ద కాన్స్టెంట్ 2i, టేక్ ఇట్ అవుట్. 2i హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, 4i స్క్వేర్, విచ్ విల్ బికమ్ టు 8e to the power of 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e to the power of 2iax. Now I'll take 2i whole square. 2i whole square అంటే 4i square. I square అంటే -1. That will become to -4. ఏమొస్తుంది, లేదా ఒక స్టెప్ రాయండి. ఓకే, అప్పుడు ఏముంటుంది, వాట్ ఈస్ ద రిమైనింగ్ 1. దిస్ విల్ బికమ్ టు 1 ప్లస్ డి బై 2i whole square into x square. Now you can bring this into numerator. Now this will change it to ip of e to the power of 2ix by 4i square, which is nothing but -4, because the complex value I square is -1. Now this will become to whole inverse to the power -2 into x square. మనకి దీనికి ప్రిన్సిపల్ తెలుసు, నేను ఆల్రెడీ ఈ మెథడ్ స్టార్టింగ్లో చెప్పాను. 1 plus d whole to the power of -2. If it is positive and negative, what will happen, alternate series, negative, positive, negative, like that. The formula is 1 minus 2d plus 3d square, like that. It is increase e to the power of 2x ip of e to the power of 2ix by -4. The principal is 1 minus 2 into d, 2i, because it is first term is minus, plus 3d square, d by 2i whole square. See all of you, నేను d square వరకే తీసుకుంటాను పక్కా. ఎందుకని x square first differentiation 2x, second differentiation 2. If you go for the third derivative, it will going to vanish, it will become to 0. Okay, is it clear? నాకు ఇక్కడ సింప్లిఫై చేస్తే 8e to the power of 2x ip of e to the power of 2ix by 4. See, 1 into x square, 2 cancel, d means derivative of x square is what,
2x by I. Next, d square and a double derivative of x square is what? 2. Then d2i whole square, 2i whole square is minus 4. Okay, done. చూడండి 2 1s are 2 2s are. నేను ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు? 8e to the power of 2x. Listen carefully. IP of, ఇప్పుడు దీన్ని ఇంకా ఇలా కూడా రాయొచ్చు బేట. 4 1s are 4 2s are. ఇది -4 కదా, అంటే నాకు ఇక్కడ ఏముంటుంది? -2e to the power of 2x. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద ఐపీ నెక్స్ట్ స్టెప్లో రిమూవ్ చేస్తాను. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e to the power of, కనిపిస్తుందా? e to the power of, what is that? 2, okay, e to the power of 2ix. If you remove this, ఇప్పుడు నేను ఇమాజినరీ పార్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ e పవర్ 2ix నేను ఏమని రాయొచ్చు ఇక్కడ? cos 2x plus I sin 2x into this one, x square minus, చూడండి 2i square కదండి, ఇది 4 అని రాశారు ఆల్రెడీ. x square, ఇది 2. ఓకే, టేక్ ఎల్సిఎం తీసుకుంటే నాకు ఈ టర్మ్ ఏమొస్తుంది? ఇది i కదండి. ఓకే, ఫైన్. దిస్ విల్ 2x by I. 1 second. ఓకే, ఐని నేను పైకి తీసుకొచ్చేస్తే దిస్ విల్ బికమ్ టు ఐ ఇన్వర్స్, దిస్ విల్ బికమ్ టు +1. అప్పుడు అది ఏమవుతుంది? ఐ వాల్యూ షెల్ ఐ రైట్ 2xi. ఓకే, ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ 3/2 అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ మైనస్ ఉంది కదా. సి, ఫైనల్గా నేను చేయాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు రైట్ ద ఇమాజినరీ పార్ట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, లాస్ట్ వరకు వినండి అన్నాను. చూడండి, నేను ఇక్కడ ఫైనల్గా నేను రాయాల్సింది ఇమాజినరీ పార్ట్. ఎలా రాస్తాను? ఐ వాంట్ టు రిమూవ్ ఐపీ వర్డ్ రిమూవ్ చేయాలంటే ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటిది? ఐటమ్ కదా. అంటే ఇక్కడ ఐని దీంతో మల్టిప్లై చేస్తే ఐ వస్తుంది. అంటే ఏం తీసుకుంటాను నేను? 2x into cos 2x. ఇమాజినరీ పార్ట్ మాత్రమే రాస్తున్నాను. ఎందుకని? ఇక్కడ ఐ ఉన్న టర్మ్తో వితౌట్ ఐ టర్మ్ మల్టిప్లై చేస్తే ఇమాజినరీ. ఇప్పుడు ఈ ఐతో మల్టిప్లై చేస్తే మనకి రియల్ పార్ట్ వస్తుంది. నో నీడ్ టు కన్సిడర్. ఆఫ్టర్ దట్ ఈ ఐతోని వితౌట్ ఐ అంటే ఇది ప్లస్ దీస్ 2. అప్పుడు నాకు ఏదేమొస్తుంది? x square minus 3/2 plus x square minus 3/2 of imaginary part. ఏంటిది అది? sin 2x. Last step, very very important. This is our final answer. Finally what we have to do? You need to remove this part. ఐపీని రిమూవ్ చేయాలి. ఇమాజినరీ పార్ట్ రిమూవ్ చేయాలంటే యూ నీడ్ టు కన్సిడర్ ద ఇమాజినరీ పార్ట్, రైట్? నేను ఇమాజినరీ పార్ట్ ఎట్లా కన్సిడర్ చేస్తాను? ఐ టర్మ్ ఈజ్ ద ఇమాజినరీ. ఇప్పుడు ఐ లేని టర్మ్ని ఐ ఉన్న టర్మ్తో ప్రోడక్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఐ విల్ గెట్ ఇమాజినరీ. అండ్ ఇక్కడ ఐ టర్మ్ని వితౌట్ ఐ టర్మ్తో ప్రోడక్ట్ చేస్తాను. వితౌట్ ఐ అంటే ఇవి రెండు కదా, ఇవి రెండింటిని రాశాను. ఐ టర్మ్ ఏంటిది? ఇది, దీంతో ప్రోడక్ట్ చేశాను. దిస్ ఈజ్ అవర్ final answer. See how we have to solve the problems by using our type 4. This is very very important. Okay, దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకెన్నో చేద్దాము. See all of you, this is the second one and the last problem in this video and last problem in the higher order differential equations with constant coefficient law type 5. This is the last problem in this method and in this chapter also. And sorry, we have another one also, variation of parameter undandi, అది చేయాలి ఇంకా. బట్ టైప్ 5లో ఇది లాస్ట్. ఇప్పటి వరకు ఎలా చేశాను? x to the power of m into v ఉంటే మనమే ఎలా సబ్స్టిట్యూట్ చేశాను? ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్ తీసుకున్నాను. బట్ హియర్ దర్ ఈజ్ నో ఇమాజినరీ. ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ దీస్ టూ కాన్సెప్ట్స్. మీకు ఆల్టర్నేట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను బిఫోర్ వీడియోలో. ఏంటది? x into cos x, ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఉన్నప్పుడు మనకు ఒక ప్రిన్సిపల్ తెలుసండి. ఏంటంటే అది ఎక్స్ మైనస్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు f of d into y is equal to x cos x or x sin x. Only x. There is no x power. x power ఉన్నప్పుడు రియల్ ఇమాజినరీ పార్ట్ చేయండి ఇందాక ప్రాబ్లం మాదిరిగా. ఇక్కడ ఏంటి ఓన్లీ x ఉన్నప్పుడు what we have to do, how to find the yp? Tell what is yp? X minus 1 by f of d into f dash of d and 1 by f of d into the given function. This either it may be cos unte cos, sin unte sin. నేను ఇప్పుడు ఈ మెథడ్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. వైసీకి నేను టైం ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా మెథడ్స్, అన్ని మెథడ్స్లో వైసీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే దయచేసి నా ప్లేలిస్ట్కి వెళ్ళండి. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ క్లాస్ నుంచి చూడండి. ఓకే, నౌ హియర్ వాట్ ఈజ్ అవర్ వైసీ హియర్? దిస్ ఈస్ m+1 హోల్ స్క్వేర్, రైట్? 1 second ma, m+1 whole square. m+1 whole square అంటే ఏంటి? m+1 whole square is equal to 0 and m is equal to what? m కి ఎన్ని వాల్యూస్ వస్తాయండి? -1 -1 2 times. అంటే yc both are real and repeated. c1 plus c2x into e to the power of -x. This is our complementary function. Done. This is very easy. మీకు complementary function basic formulas ఇంకా బేసిక్ ప్రాబ్లమ్స్ కావాలంటే నా ప్లేలిస్ట్లో హైయర్ ఆర్డర్లో 1 and 2 వీడియోస్ చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వైపీ. హియర్ ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వైపీ ఓన్లీ. వాట్ ఈజ్ అవర్ వైపీ? ఫస్ట్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? డైరెక్ట్ ఫార్ములా అండి. ఇందాకట్లాగా ఎక్స్ పవర్ ఎం ఈ పవర్ 2x అని ఈ ప్లేస్లో డి ప్లేస్లో డి ప్లస్ ఏ, నో నీడ్ ఫర్ దిస్. ఎప్పుడు ఇది ఓన్లీ ఎక్స్ కాస్ ఎక్స్ ఆర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే. హియర్ దీన్ని ఎలా చేయాలో చూడండి. ఎక్స్ మైనస్ 1 బై ఎఫ్ ఆఫ్ డి, డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1. 1 సెకండ్, డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 అయినా? ఎస్, క్లియర్. Into 1 by f of d into f dash of d means derivative of this d square plus 2d plus 1 into 1 by d square plus 2d plus 1 into the given one cos x. Listen carefully. Here this is what? See all of you, you know the differentiation d by d of this, d by d. లేదంటే మీరు డైరెక్ట్ దీన్ని ఏమని రాయండి? డెరివేటివ్ అంటే ఈ చాప్టర్లో మనకి డి అని తెలుసు కదా, ఎఫ్ డాష్. ఓకే, డైరెక్ట్ మీరు రాయండి. లేదంటే 1 బై డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1. చూడండి అమ్మ, డెరివేటివ్ ఆఫ్ దిస్ ఇస్ వాట్? 2d ప్లస్ 2 అవుతుంది. ఓకే, దెన్ హియర్ ఫస్ట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్ని ఈ వేలో ఇటు నుంచి ఇటు ఫస్ట్ ఇది సింప్లిఫై చేయండి, తర్వాత ఇది, తర్వాత అలా డైరెక్ట్ ఇక్కడే సింప్లిఫికేషన్ అప్లై చేయొద్దు ప్లీజ్. నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. దిస్ ఇస్ లుక్ లైక్ 1 by f of d into cos ax. ఇన్ దిస్ కేస్ వాట్ వీ హ్యావ్ టు డూ? పుట్ d is replaced with minus of a square. Minus of a అంటే ఎంత? 1. Minus of 1 square is -1. Minus of 1 square, not minus 1 square. ఓకే, అప్పుడు అదేమవుతుంది? -1 plus 2d plus 1 into cos x. ఇంకా ఎలా రాయొచ్చు నేను? x minus 1 by d square plus 2d plus 1 into 2 into d plus 1 or 2d plus 2. Your wish. Okay, చూడండి, don't touch this part. You need to simplify this. These two get cancelled. 1 by 2 into d. 1 by d is nothing but integration. D is nothing but differentiation in this chapter. 1 by d. Here integration of cos x is what? Sin x. Sin x by 2. This is sin x upon 2. Now, after that you need to multiply this into this. Okay? It's very easy. 1 by... see, one more. ఇక్కడ నేను 2 కామన్ తీసేసి d ప్లస్ 1 అని రాస్తానమ్మా. ఎందుకంటారా? ఇదేంటి? d ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా. అంటే d ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఒక d ప్లస్ 1 ఒక d ప్లస్ 1 క్యాన్సిల్ చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ దిస్ ఈస్ x మైనస్ 2 బై d ప్లస్ 1 ఇంటూ sin x by 2. Is it clear? Now
ఇలా క్యాన్సిల్ చెయ్యొచ్చా అంటారు, చెయ్యొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, మల్టిప్లై దిస్ ఇంటూ దిస్ అండ్ దిస్ ఇంటూ దిస్, ఎక్స్ ఇంటూ దిస్, దట్ ఈస్ ఎక్స్ sin x, or you can write it as x by 2 sin x. నెక్స్ట్ దిస్ 2 ఇది మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 by d plus 1 and sin x by 2, 2 cancel, then what is the remaining, x by 2 sin x. c ఈ ఫామ్లో ఉన్నప్పుడు d 1 by d ఉంటే ఇంటిగ్రేషన్ చేయొచ్చు, కానీ d ప్లస్ 1 ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ట్రిగ్నోమెట్రీకి రేషనలైజ్ ద ఫ్యాక్టర్, మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ d minus 1. అప్పుడు ఇది ఏమవుతుంది, d plus 1 into d minus 1 sin x. డన్. ఇదేమవుతుంది x by 2 sin x. ఇదేమవుతుంది d minus 1 by d square minus 1 square is 1. After that what we have to do, in the place of d square you need to substitute minus of a square which is minus 1. ఇది -1 అవుతుంది. ఒకవేళ +1 ఉంటే కనుక మనకి మళ్ళీ ఫామ్కి వెళ్ళాలి. దేనికి, ఇది 0 అయితే x by 2a డెరివేటివ్ ఆఫ్ దిస్. ఓకే, కానీ అది అవసరం లేదు. ఇక్కడ -1 అంటే -1 ఏమవుతుంది, -2, సారీ -1 -2 -2 మైనస్ ప్లస్ d minus 1 కింద ఏమొస్తుంది 2 into sin x. Now you can simplify this part. ఓకే, ఈ పార్ట్ సింప్లిఫై చేస్తాను. x by 2 sin x, డెరివేటివ్ ఆఫ్ sin x is cos x minus sin x by 2. రెండిట్లో 1/2 కామన్ తీస్తే తీయండి, లేకపోతే your wish. Now stop this method. This is the yp. Therefore the general solution y is equal to yc plus yp. దయచేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.